హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ఇప్పటి వరకు మనం సింగిల్ టేబుల్ మీద క్వెరీస్ రాయడం నేర్చుకున్నాం. కానీ రియల్ వరల్డ్ అప్లికేషన్లో డేటా ఒక టేబుల్లో మాత్రమే ఉండదు, మల్టిపుల్ టేబుల్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక టేబుల్లో ఉంటాయి, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఇంకో టేబుల్లో ఉంటాయి. ఎంప్లాయీ పేరు కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ కూడా కావాలి అంటే రెండు టేబుల్స్ నుండి డేటా రిట్రీవ్ చేయాలి. అక్కడే ఎస్క్యూఎల్ జాయిన్స్ యూజ్ అవుతాయి. ఈరోజు మనం ఎస్క్యూఎల్లో ఇంపార్టెంట్ జాయిన్, ఇన్నర్ జాయిన్ గురించి నేర్చుకుందాం. ముందుగా రెండు టేబుల్స్ చూద్దాం, ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది, డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా అదే డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది. ఈ కామన్ కాలం హెల్ప్తో రెండు టేబుల్స్ని కనెక్ట్ చేద్దాం. ఇన్నర్ జాయిన్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ నేమ్ కామా డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్ ఆన్ ఎంప్లాయీస్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. ఇక్కడ ఆన్ క్లాజ్ యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్ క్లాస్లో రెండు టేబుల్స్లో ఎలా కనెక్ట్ అవ్వాలో ఎస్క్యూఎల్కి చెప్తాం. రిజల్ట్ ఏంటి అంటే ఎంప్లాయీస్ పేరుతో పాటు వాళ్ళకి రిలేట్ అయిన డిపార్ట్మెంట్ నేమ్ కూడా అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్నర్ జాయిన్ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఉంటే డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా అదే డిపార్ట్మెంట్ ఐడి ఉండాలి. మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే అవుట్పుట్లో వస్తాయి. సపోజ్ ఒక ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడికి డిపార్ట్మెంట్ టేబుల్లో మ్యాచింగ్ రికార్డ్ లేకపోతే ఆ ఎంప్లాయీ అవుట్పుట్లో కనిపించడు. సింపుల్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ టేబుల్లో రాజు అని D01, ప్రియాకు D02, కరణ్కి D05. డిపార్ట్మెంట్ టేబుల్లో D01 IT, D02 HR, D03 ఫైనాన్స్. ఇక్కడ రాజు ఇంకా ప్రియా మాత్రమే అవుట్పుట్లో వస్తారు. ఎందుకంటే D05కి మ్యాచింగ్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి కరణ్ అవుట్పుట్లో కనిపించడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జాయిన్ అంటే మల్టిపుల్ టేబుల్స్ని కనెక్ట్ చేయడం, ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్ని మాత్రమే రిట్రీవ్ చేయడం, ఆన్ అంటే టేబుల్స్ని కనెక్ట్ చేసే కండిషన్. నెక్స్ట్ వీడియోలో మనం లెఫ్ట్ జాయిన్ గురించి నేర్చుకుందాం. లెఫ్ట్ జాయిన్లో ఎలా డిఫరెంట్గా వర్క్ చేయాలో రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.